వ్యక్తిత్వాన్ని చాటి చెప్పే విషయంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ను మించిన మెరుపు మరొకటి లేదు. ఈ ఆషాఢంలో శుభలాభాలతో మీ వేడుకలను మరింత ప్రత్యేకంగా చేసుకోండి. బంగారం, రత్నాలు, అన్కట్ ఆభరణాల తరుగు చార్జీలపై, అలాగే డైమండ్ ఆభరణాల డైమండ్ విలువపై 30% వరకు తగ్గింపు. ఆషాఢంలో శుభం లాభం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే. మీ మెరుపును సొంతం చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. వారి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, దాతలు భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. విద్యార్థుల అభ్యాస పురోగతిపై తల్లిదండ్రులకు సమగ్ర అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, సంక్షేమ పథకాల వివరాలను కూడా తెలియజేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నమస్కారం అండి. రేపు జూలై 24 మనం రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ మీట్ జరుగుతుంది. 4.0 జరుగుతుంది. అందులో భాగంగా మన ప్రకాశం జిల్లాలోనూ కూడా రేపు ఈ మెగా పీటీఎం అనేది జరుగుతుంది. పేరెంట్ టీచర్స్ మీట్ 4.0 అనేది రేపు మనం కండక్ట్ చేసుకుంటున్నాం. దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ ఇంతకుముందు చేసాము, ఒక ప్రోగ్రామ్స్ ఆల్రెడీ చేసాం కాబట్టి అందులో ఈసారి కొంచెం కొన్ని కాంపోనెంట్స్ కూడా యాడ్ అయినాయి. సో అది ఒకసారి పత్రికాముఖంగా మీకు తెలియజేసి ప్రజలందరినీ కూడా, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ సంబంధించినటువంటి తల్లిదండ్రులందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో మనకి సుమారు మొత్తం స్కూల్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు బోత్ ప్రకాశం అండ్ ఆల్సో మార్కాపురంకి సంబంధించి మన దగ్గర వివరాలు ఉన్నాయి. అయినప్పటికీ అక్కడ మార్కాపురం సంబంధించి ఆ కలెక్టర్ గారు ప్రెస్ మీట్ చేస్తారు కాబట్టి దాని గురించి వారు ప్రస్తావిస్తారు. ఓన్లీ ప్రకాశానికి వచ్చేటప్పటికి 1556 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. 1,07,243 మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకి. సో వీళ్ళకి సంబంధించి రేపు అన్ని స్కూల్స్లో, అంటే ఈ 1556 స్కూల్స్లో మనం పేరెంట్ టీచర్ మీట్ కండక్ట్ చేస్తున్నాం. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో దీన్ని కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఈజ్ ఆల్సో గివెన్ సమ్ బడ్జెట్. మనకు ఒక నియర్లీ ఒక 30 lakhs వరకు, 34 lakhs మనకి బడ్జెట్ ఇచ్చారు. సో ఆ బడ్జెట్ని మనం ఖర్చు పెట్టి ఈ ఈవెంట్ చేస్తాం. సో రేపు ఈ ఈవెంట్లో యొక్క ముఖ్య అంశాలు ఏమున్నాయంటే, మనం తల్లికి వందనం కింద ఆల్మోస్ట్ మనము సుమారు 311 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేశాము మన ప్రకాశం జిల్లాకు సంబంధించి. సో అంటే 1,31,572 మదర్స్, అంటే 1,31,572 మంది తల్లుల ఖాతాల్లో 311 సుమారు 312 కోట్లు జమ చేయడం జరిగింది తల్లికి వందనం కింద. సో దీన్ని అక్కడ వాళ్ళకు ఒకసారి వివరించడం, ఆ డబ్బుల్ని మీకు ఖాతాలో పడినాయి లేవనేది కూడా వాళ్ళు అక్కడసారి వచ్చినటువంటి తల్లిదండ్రులకు వివరించడం ఒకటి ఉంటుంది. దాంతోపాటు మనకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కింద మన స్కూల్ కిట్స్ ఇస్తున్నాం. అందులో షూస్ అని, బుక్స్ అని, తర్వాత డిక్షనరీస్ అని కూడా ఇస్తున్నాము. అవి కూడా ఆ రోజు వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. ఆల్రెడీ అన్నీ కూడా రీచ్ అయిపోయినాయి, ఎక్సెప్ట్ బ్యాగ్, స్కూల్ బ్యాగ్ వస్తుంది. మిగతా అన్నీ కూడా అక్కడ రీచ్ అయినాయి, అవి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. దాంతోపాటు డొక్కా సీత మధ్యాహ్న భోజన పథకం కింద పిఎం పోషణ్, ఇది మనందరూ తెలుసు, పాపులర్లీ నోన్ యాజ్ మిడ్ డే మీల్స్ కింద ఉంది కాబట్టి దీని గురించి కూడా తల్లిదండ్రులకి వివరించడం, ఒకవేళ అక్కడ ఏదైనా ఫీడ్బ్యాక్, చిల్డ్రన్స్ దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. అదే దాంతోపాటు మనకి లీప్ యాప్ అని ఒకటి ఉంది, LEAP లీప్ యాప్ అని ఉంది, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి యాప్ ఉంది. ఈ యాప్ని ఇప్పుడు తల్లిదండ్రులు కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. జనరల్గా ఇంతకుముందు ఫస్ట్ బిగినింగ్లో ఆఫీసర్స్కే ఉంది. దాన్ని ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఆ స్టూడెంట్ తాలూకా అసెస్మెంట్ అంతా కూడా అందులో వస్తుంది. అంటే ఏం అసైన్మెంట్ ఇచ్చారు స్టూడెంట్స్కి అనేది కూడా తల్లిదండ్రులు చూసుకోవడం, అదేవిధంగా మార్క్స్ ఎలా వచ్చినాయని చూసుకోవడం,
దాంతోపాటు కరికులం ఏమున్నది అనేది కూడా చూసుకునేలాగా ఇప్పుడు అది లీప్ యాప్ను కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు స్టూడెంట్కి సంబంధించినటువంటి పేరెంట్స్ మొబైల్స్లో అది డౌన్లోడ్ చేయించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వరకు కూడా మనము రాష్ట్రంలో 4th ప్లేస్లో ఉన్నాము. 64% వరకు కూడా తల్లిదండ్రుల యొక్క మొబైల్స్లో మనం ఆల్రెడీ లీప్ యాప్ని చేయడం జరిగింది. దీంతోపాటు మనకి ఈ షైనింగ్ స్టార్స్ జిఎఫ్ఎల్ఎన్ ఈ వీటికి సంబంధించి మొన్న మనం కండక్ట్ చేసాం. షైనింగ్ స్టార్స్ కండక్ట్ చేసి ఒక అత్యధిక మార్కులు సంపాదించినటువంటి పిల్లలకి ఒక 20,000 చెప్పిన మనం ఇవ్వడం జరిగింది. మనం దానికి కూడా ఒక కార్యక్రమం పెట్టాము. ఆ ప్రోత్సాహాల గురించి కూడా తల్లిదండ్రులకి ఒకసారి చెప్పడం, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి స్కూల్ ఆవరణంలో జరిగేటువంటి గేమ్స్ కూడా ఈ తల్లిదండ్రులు కూడా పార్టిసిపేట్ చేయించి వాళ్ళు కూడా పాల్గొనేలా చేయడం అనేది ఒక ముఖ్య కార్యాచరణగా రేపొద్దున జరగబోతుంది. దీనికి సంబంధించిన రిక్వెస్ట్ ఏముందంటే ప్రతి ఒక్క స్టూడెంట్ సంబంధించి తల్లి తండ్రి ఒకసారి స్కూల్కి వస్తే అక్కడ టీచర్స్ చెప్పే విధానం కానీ తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు టీచర్స్ వాళ్ళు ఒకలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ పేరెంట్స్ మీట్ జరుగుతున్నప్పుడు స్టూడెంట్స్ యొక్క స్ట్రెంగ్స్ గురించి వీక్నెస్ గురించి తల్లిదండ్రులకి చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎప్పుడైతే పేరెంట్స్ స్టూడెంట్తో పాటు స్కూల్కి వచ్చి ఆ అబ్బాయితో పాటు ఆ ప్రోగ్రాంలో పాల్గొంటే దెన్ స్టూడెంట్స్లో కూడా చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఒకలాంటి ఆ సెల్ఫ్గా అతను కూడా స్టూడెంట్కి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరికీ పత్రికాముఖంగా తెలియజేసేది ఏంటంటే మీరిద్దరూ కూడా తల్లి తండ్రి కూడా మీ పిల్లలు పేరెంట్స్ పేటీఎం మీటింగ్కి కంపల్సరీగా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్కి ఇద్దరు కూడా అటెండ్ అయితే పిల్లల్లో చాలా చేంజ్ వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా అటెండ్ అవ్వాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీనికి సంబంధించి మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఏదో ఒక స్కూల్లో పార్టిసిపేట్ చేస్తారు రేపొద్దున. అదేవిధంగా మా ఆఫీసర్స్ మండల స్పెషల్ ఆఫీసర్స్ అయితేనేమి తర్వాత మిగతా ఉన్న డిస్టిక్ ఆఫీసర్స్ అందరూ కూడా రేపు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో గౌరవ డిఈఓ గారు అండ్ ఆల్సో మన ఎస్ఎస్పి నుంచి ఉన్న ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా సర్వశిక్ష అభియాన్ నుంచి ఉన్నటువంటి ఆఫీసర్స్ తర్వాత కేజీబీ స్కూల్స్ సంబంధించిన స్టాఫ్ అందరూ కూడా వీళ్ళు ఈ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి మండలంలో ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా మండలంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరితో కోఆర్డినేట్ చేసుకుని రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేమంతా కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. నా రిక్వెస్ట్ పత్రికా ముఖంగా తెలియజేసేది ఏంటంటే దీనిలో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎన్నో ప్రోత్సాహాలు ఇస్తున్నాము గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలకి. ఒకటి మిడ్ డే మీల్స్ నాణ్యమైన భోజనం పెట్టడం, తర్వాత వాళ్ళకి మంచి యూనిఫామ్ ఇవ్వడం, తర్వాత స్కూల్కి సంబంధించిన బుక్స్ ఇవ్వడం, తర్వాత షూస్ ఇవ్వడం, బ్యాగ్స్, దాంతోపాటు లీప్ యాప్ ద్వారా ఒక బెటర్ కంటెంట్ని ఇచ్చి వాళ్ళకి స్పెషలైజ్డ్గా అవగాహన పెంచేలాగా అది చేయడం అనే ఒక ప్రయత్నం. దీంతోపాటు మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ప్రోత్సాహాలు ఇవ్వడం, తర్వాత కొన్ని టాపిక్స్ ఎస్పెషలీ ఏదైతే ఫ్యూచర్లో మనకి ఒక పెద్ద పరిణామంగా వస్తున్నాయో లైక్ డ్రగ్స్ అలవాట్లు కానీ తర్వాత మనకి ఈ గాంజా ఇలాంటి వాటి మీద కంప్లీట్గా పిల్లలకి అవగాహన కల్పించి వాళ్ళకి ఇప్పటి నుంచే దాని మీద ఎంత ప్రభావం చూపుతుంది అనేది వాళ్ళకి చెప్పాలనేది కూడా ఈసారి మనం కరికులంలో పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా టోటల్గా ఈ స్టూడెంట్స్ యొక్క వికాసానికి ఇవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు ఒకవేళ స్కూల్లో ఉన్నంతసేపు టీచర్ చూస్తారు, అదేవిధంగా ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా వాళ్ళు మానిటర్ చేయడానికి కానీ వీటన్నిటిని ఫాలోఅప్ చేయడానికి కానీ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాము. రేపు మంచి కార్యక్రమాలు ఉన్నాయి. మీకు స్టూడెంట్స్కి ఎట్లా బోధిస్తున్నారు, ఏ కంటెంట్ బోధిస్తున్నారు అనేది మా ఫ్లాట్ ప్యానల్లో కంప్లీట్గా వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా వాళ్ళకి ప్లే చేస్తారు. ప్లే చేసినప్పుడు మీ తల్లిదండ్రులే స్వయంగా చూస్తారు. అంటే చదివేదానికన్నా దృశ్యంతో చూసింది కూడా ఎక్కువ గుర్తుంటుంది. కాబట్టి
ఆ సైంటిఫిక్ వీడియోస్ అన్నీ కూడా మాకు ఆల్రెడీ పంపించడం జరిగింది. వాటన్నిటిని కూడా రేపు ప్లే చేస్తారు. స్టూడెంట్స్తో టైం స్పెండ్ చేయండి, చక్కగా భోజనం ఏర్పాట్లు చేసి భోజనం చేయండి, పిల్లలతో పాటు ఆటలాడండి. సో ఆటలాడి మీరు కూడా పిల్లలతో మమేకమైతే ఆటోమేటిక్గా వాళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయని సందర్భంగా తెలియజేసుకుంటూ పత్రికాముఖంగా మీడియా తరపు నుంచి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, పేరెంట్ టీచర్స్ మీట్ అనేది ఒకప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్ మన ప్రైవేట్ స్కూల్స్లో జరిగేదాన్ని ఇప్పుడు మన స్కూల్స్లో చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. కాబట్టి ఇది స్టూడెంట్కి చాలా బలమైనటువంటి సపోర్ట్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం స్టూడెంట్ అసెస్మెంట్ కూడా తల్లిదండ్రులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కంప్లైంట్స్ వస్తున్నాయో మనకి కంప్లైంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అప్పుడు చేస్తున్నాము. మనకు కూడా ఇప్పుడు 1 ఆఫీసర్ 1 ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి పెట్టాము. దాని ప్రకారం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఆఫీసర్ కంపల్సరీగా ఆ స్కూల్ని వెళ్ళడం, విజిట్ చేయడం అనేది జరుగుతుంది. సో అక్కడ కూడా వాళ్ళు కూడా భోజనం చేస్తారు. సో అలాంటి క్వాలిటీ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు డెఫినెట్గా మేము అడ్రస్ చేస్తాం. అది సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉందాన్ని ఇప్పుడు స్కూల్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఎస్, నేను ఇప్పుడు లాస్ట్ ఇయరు మన కొనిజేడులో పార్టిసిపేట్ చేశాము. అది గౌరవ స్వామి మంత్రి గారు, సోషల్ వెల్ఫేర్ మంత్రి గారు. ఈ సంవత్సరం మన అద్దంకిలో కాన్స్టిట్యున్సీలో రేణింగవరంలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈసారి 100కు 100 ముందు నుంచే స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈసారి కంప్లీట్గా ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకి సెపరేట్గా చూస్తాము. సో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలన్నింటిని కూడా ఈసారి పూర్తిగా అడ్రస్ చేస్తాము. లాస్ట్ ఇయర్కి నేను మిడ్లో వచ్చాను కాబట్టి కొంత పెట్టాము. అయినప్పుడు కూడా వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ టు రీచ్ దట్ లెవెల్. నవ్ వీ విల్ ట్రై మోర్. ఇప్పటి నుంచే కన్సిస్టెంట్గా ఉండేలాగా ఫర్దర్ స్టడీస్లో ఇప్పుడున్న అంటే మాకున్న డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యారని ఉంది. బట్ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాలి. మేము కూడా మీరు ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఇంత మంచి మార్క్స్తో పాస్ అయ్యి పిల్లలు అసలు వేరే చోట్ల జాయిన్ అవుతున్నారు లేదా అనేది కూడా డెఫినెట్గా అది నేను వెరిఫై చేస్తాను. ఇప్పుడు అయితే జాయిన్ అయ్యారని తెలిసింది. ఇంకెవరైనా మిగిలిపోతే అందుకే చెప్తున్నా, మార్క్స్ ఎవరు వచ్చి మంచి మార్క్స్ వస్తే వాళ్ళకి ఎక్కడైతే అక్కడ సీట్లు ఇచ్చేస్తున్నాం. సో గురుకుల అయితే గురుకుల, కేంద్రీయ అయితే కేంద్రీయ, ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకి సీట్లు ఇచ్చామని చెప్తున్నాం. దాంట్లో